ఆదిశంకర భగవత్పాదుల వారు సమస్త భారతదేశంలో యాత్ర చేసి జనులకు ధర్మ ప్రబోధాన్ని కలగజేశారు. శంకరుల వారి శిష్యుల్లో పద్మపాదాచార్యుల వారు ఒకరు. ఆయన శంకరుల యొక్క అపారమైన కృపకు పాత్రులైనటువంటి వారు. ఆయన పద్మపాదుల వారు ఒకసారి తమ గురువుగారి దగ్గర, నేను ఒకసారి తీర్థయాత్ర చేసి రావాలి, తమ ఆజ్ఞ కావాలి అని అడిగారు. గురువుగారు ఉండి, గురు సన్నిధానంలో అన్ని తీర్థాలు ఉన్నాయ్యా, అంతకంటే ఇంకా ఏమిటి తీర్థాల యాత్ర వెళ్ళాలి అన్నారు. అందుకు ఈయనన్నారు, తమరు చెప్పింది నిజమే, కానీ ఎందుకో నా మనస్సు తీర్థక్షేత్రాలు చూసి రావాలని చాలా ఉవ్విళ్ళూరుతున్నది. తమ ఆజ్ఞ కావాలి అంటే, మంచిది నాయన వెళ్ళిరా అని చెప్పారు. శంకర దిగ్విజయంలో ఈ విషయం ఉన్నది. ఆ పద్మపాదుల వారు తీర్థయాత్రకు బయలుదేరి మొట్టమొదటి కాళహస్తి క్షేత్రానికి వచ్చారట. అది చాలా సోపశ్యత్ సుభగాహి భూషితతనుం శ్రీకాళహస్తీశ్వరం లింగే సన్నిహితం దధానమనిశం చాంద్రీం కలాం మస్తకే పార్వత్యా కరుణారసార్ద్రమనసా పార్వత్యా కరుణారసార్ద్రమనసా లింగితం దేవైః ఇంద్రపురోగమైః జయ జయేత్యాభాష్యమాణం మునిః అని చెప్పారు. ఆ పద్మపాదుల వారు మొట్టమొదటి కాళహస్తి క్షేత్రానికి వచ్చారు. ఆ కాళహస్తీశ్వరుడు సర్పభూషిత శరీరుడై ఉన్నాడు. ఆ స్వామిని చుట్టుకున్నటువంటి ఆ సర్పం నిజంగా మహాపుణ్యం చేసినటువంటిది. అందుకే సుభగ అహిభూషితతను అన్నారు. ఆ అహికి సుభగ అనే విశేషణం చెప్పారు. మహాభాగ్యవంతమైనటువంటి ఆ సర్పం స్వామి యొక్క శరీరాన్ని చుట్టుకొని ఉన్నది. సోపశ్చిత్ సుభగాహి భూషితతనం శ్రీకాళహస్తీశ్వరం లింగే సన్నిహితం. ఆ వాయులింగమునందు సదా సన్నిహితుడుగా ఆ స్వామి ఉన్నారు. దధానమనిశం చాంద్రీంకలాం మస్తకే, చంద్రకలను సదా శిరస్సున ధరించి ఉన్నటువంటి ఆ స్వామి పార్వత్యా కరుణారసార్ద్రమనసా ఆలింగితం. సదా ఆ పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబికా రూపంలో ఆ స్వామి యొక్క సన్నిధిలో ఉన్నది. దేవైః ఇంద్రపురోగమైః జయ జయేత్యాభాష్యమాణం అని. ఇంద్రాది సమస్త దేవతలు కూడా ఆ స్వామిని సేవిస్తూ ఉన్నారు. అటువంటి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఆ పద్మపాదుల వారు ప్రప్రథమంగా దర్శించారు అని మాధవీయ శంకర విజయం చెబుతున్నది. అంటే ఈ క్షేత్రం యొక్క మహిమ నిన్న ఇవాటిది కాదు. ఆనాటి నుంచి ఈ క్షేత్రం యొక్క
ఈ క్షేత్రాధినాథుడైనటువంటి ఆ స్వామి యొక్క మహిమ అనేది ప్రసిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ క్షేత్రంలో ఆ స్వామి యొక్క సన్నిధానంలో ఉండేటటువంటి మీరందరూ చాలా పుణ్యవంతులు. ఆ శ్రీకాళహస్తీశ్వరుడు సాలెపురుగుకు, సర్పమునకు, ఏనుక్కు ముక్తిని ప్రసాదించినటువంటి మహాప్రభు. ఆ తిరియక్ ప్రాణులు కూడా భక్తితో ఆరాధించి ఆ స్వామి యొక్క కృపతో ముక్తిని పడిశాయనంటే, ఇక మనం మనుష్యులం భక్తితో ఆ స్వామిని ఆరాధిస్తే ముక్తిని పొందగలుగుతాం అనటంలో సందేహం లేదు. భక్తి అనేది మాత్రం ముఖ్యం. భక్తి లేకుండా మనం చేసేటువంటి పూజ ఏది స్వామికి ఇష్టం కాదు.